హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మెడికేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మెడికేడ్ బేసిక్స్ యూ మస్ట్ నో, అండ్ ఆల్సో ఇది ఫర్ బిగినర్స్ అండ్ మెడికల్ బిల్లింగ్లో ఉన్న వాళ్ళ కోసం కూడా, ఫ్రెషర్స్కి అయితే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. యాజ్ యూ ఆల్ నో, నేను స్పెషల్లీ ఫ్రెషర్స్ని మైండ్లో పెట్టుకొని వీడియోస్ చేస్తాను. సో లెట్స్ సీ వాట్ మెడికేడ్ ఈజ్. దానికంటే ముందు నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి, దానికి నేను ఆన్సర్ చేసేద్దాం అనుకున్నాను. కొన్ని కమెంట్స్, ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ యర్ టైమ్. సో కొన్ని కమెంట్స్ చూద్దాము. దానికి నేను ఇందులోనే ఆన్సర్ చేస్తాను, బికాస్ ప్రతి ఒక్కరికి రిప్లై చేయడం అనేది అవ్వట్లేదు. బికాస్ నాకు కొన్ని ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ కూడా వస్తున్నాయి, వాళ్ళతో కూడా నేను చాట్ చేస్తున్నాను, వాళ్ళకి కొంచెం గైడెన్స్ కావాలంటే ఇస్తున్నాను. బట్ ప్రతి ఒక్కరికి అలా రిప్లై ఇవ్వడం నాకు కుదరట్లేదు, బికాస్ ఐ ఆల్సో హ్యావ్ లాడ్ ఆఫ్ థింగ్స్ టు డూ. నేను లాగిన్ చేస్తాను, మళ్ళీ ఇంట్లో చూసుకోవాలి, అండ్ చాలా చాలా ఉంటాయి కదా. సో యా, సో రిప్లై ఇవ్వలేకపోయిన వాళ్ళకి నేను ఇందులోనే ఈ వీడియోలను నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్రీ ఆథరైజేషన్ డాక్టర్? నాకు క్వశ్చనే అర్థం కాలేదు. యాక్చువల్లీ యూ డెంట్ గెట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రీ ఆథరైజేషన్ డాక్టర్ అంటే. డాక్ ప్రీ ఆథరైజేషన్ డాక్టర్ అనేది ఏమి ఉండదు. లైక్ ఇప్పుడు ఏదైనా ప్రొవైడర్, ఇట్స్ నాట్ ప్రీ ఆథరైజేషన్ డాక్టర్, ఏదైనా డాక్టర్ సర్వీస్ ఇచ్చే ముందు ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రకారము ఇన్సూరెన్స్ వాళ్ళు కొన్ని సర్వీసెస్కి ఎలిజిబిలిటీ ముందు అప్రూవల్ తీసుకోవాలి అని వాళ్ళు ఒక రూల్ పెట్టారు. సో ఆ అప్రూవల్ డాక్టర్స్ తీసుకోవాలి. అది కూడా అన్ని సర్వీసెస్కి కాదు, కొన్ని ఇంపార్టెంట్ సర్వీసెస్ లైక్ సర్జరీస్ ఇలాంటి వాటికి అప్రూవల్ అనేది తీసుకోవాలి. వితౌట్ అప్రూవల్ మీరు మీరు ఇన్ ద సెన్స్ ఆ డాక్టర్ ఆ సర్వీస్ని ట్రీట్ చేయలేరు అనమాట. ఒకవేళ వితౌట్ అప్రూవల్ ఆర్ వితౌట్ ఆథరైజేషన్ పేషెంట్కి ఆ సర్జరీ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్జరీ తీసుకుంటున్నాను, ఆ సర్జరీ చేసినా కూడా వీళ్ళు ఆథరైజేషన్ అంటే అప్రూవల్ ముందు ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు కాబట్టి ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ సర్జరీకి సంబంధించిన పేమెంట్ అయితే ఇవ్వరనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఆథరైజేషన్. మీరు మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, నేను చాలా క్లియర్గా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చనే నాకు కొంచెం క్లియర్గా లేదు. మీ క్వశ్చన్ని బట్టి నాకు మేబీ మీకు ఆథరైజేషన్ అంటే ఏంటి అర్థం కాలేదేమో అని నాకు అనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ మీరు వీడియో చూడండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు డిఎం చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ కాల్స్ డే వి విల్ గెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ నాట్ ఏమంటారు, వీఆర్ నాట్ లైక్ కాల్ సెంటర్. మనమేం కాల్స్ రిసీవ్ చేసుకోము. యా, కొన్ని ప్రాసెస్లో పేషెంట్ కాలింగ్ లేదా క్లినిక్స్ నుంచి కాల్స్ వస్తాయి, దట్స్ అ డిఫరెంట్ థింగ్. వెన్ యూ ఆర్ ఇన్ ఏఆర్ కాలింగ్ ఏంటంటే మనం కాలింగ్ చేస్తాము ఇన్సూరెన్స్ కంపెనీస్కి. కానీ కొన్ని ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే ఇన్సూరెన్స్ దగ్గర నుంచి కాల్ వచ్చినా అవి మనకి రీడైరెక్ట్ అవుతాయి. అగైన్ ఆ ప్రాసెస్ని సంబంధించి మాత్రమే, మీరు వర్క్ చేసే కంపెనీని బట్టి ఆ ప్రాసెస్ని బట్టి ఉంటుంది. సో నేను కూడా నా ఫస్ట్ కంపెనీలో కాల్స్ రిసీవ్ చేసుకున్నాను, కాల్స్ చేశాను, ఈవెన్ నేను ఫ్యాక్స్ కూడా చేశాను, వాయిస్ మెయిల్స్ కూడా పంపాను, ఇవన్నీ చేశాను. బట్ ఒకటే కంపెనీలో, వేరే కంపెనీస్లో చేయలేదు. సో నేను చెప్పినట్టుగా ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అనమాట. ఓకే, హౌ మెనీ కాల్స్ డే అంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఏఆర్లో ఒక్కరోజు మీకు టార్గెట్స్ ఇస్తారనమాట. సో మీకు ఒక్కరోజు 40 క్లెయిమ్స్ చేయాలి అని టార్గెట్స్ ఇచ్చారనుకోండి. ఆ 40 క్లెయిమ్స్లో మీకు ఎన్ని కాలింగ్స్ వస్తాయో మనకు తెలియదు. అంటే మీరు ఏదైతే డినైల్ మీద వర్క్ చేస్తున్నారో ఆ డినైల్ మీద కాలింగ్ అవసరం అయితే చేస్తారు, లేకపోతే చెయ్యరు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్. ఎన్ని కాలింగ్స్ అంటే నోబడి కెన్ టెల్ దాట్ అంటిల్ యూ వర్క్ ఆన్ దట్ డినైల్ అనమాట. సూపర్ అక్క వీడియో, థ్యాంక్స్. నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఆన్ వాట్ ఫ్రీలాన్సింగ్ మెడికల్. సో నాకు ఇందులో అసలు రిప్లైస్ రావట్లేదు. ఐ థాట్ నోబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీలాన్సింగ్ మెడికల్ బిల్లింగ్, సో అందుకే నేను ఏం వీడియో చేయలేదు. బట్ లెట్స్ సీ, ఇంకా ఏమైనా కమెంట్స్ వస్తే ఇంకొంతమందికైనా అవసరం ఉంటే నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ ఎక్కువ ఏ టాపిక్స్ ఇంపార్టెంటో ఆ టాపిక్స్కి వీడియో చేయడమే ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. అవసరం నేను దాని గురించి చేసే టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం, అంతే కదా. ఇది ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు కదా మ్యామ్, అండ్ ఆ ఫీల్డ్ గురించి కూడా ఎక్కువ మందికి తెలీదు. సో అందుకే వ్యూస్ లైక్ తక్కువగా వస్తున్నాయి. యా, దట్స్ ట్రూ, ఐ అగ్రీ విత్ యూ బ్రో. సో ఈ ఫీల్డ్ గురించి
గురించి ఇంతకుముందు ఎవరికి తెలీదు. బట్ ఇప్పుడు మెడికల్ బిల్లింగ్ అంటే చాలా మందికి తెలుసు. బికాజ్ మెడికల్ బిల్లింగ్ బిజినెస్ అనేది మనకి యూఎస్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. చాలామంది క్లయింట్స్ వస్తున్నారు. బికాజ్ ఎందుకు అంటే ఇండియన్స్ తక్కువ పేకే వాళ్ళ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ప్రాజెక్ట్స్ మనకు వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీలో ఈవెన్ డెలాయిట్ పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా హెల్త్ కేర్ ఉన్నాయి. సో పర్లేదు, నాకు లైక్స్ రాకపోయినా పర్లేదు. అట్లీస్ట్ మీరు కమెంట్స్లో చెప్పండి మీకు నచ్చుతుందా లేదా వీడియో, అంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందా లేదా ఏంటి అనేది నాకు చెప్తే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ లాంటిది వస్తుంది. లేకపోతే మీరు అసలు లైక్ కానీ కమెంట్ కానీ అసలు ఏమీ చేయకుండా నాకు అస్సలు కమ్యూనికేట్ చేయకుండా ఉంటే నాకు తెలీదు అసలు నేను అనవసరంగా నేను ఒక్కదాన్ని వీడియోస్ చేసేసుకుంటున్నానా, లేకపోతే మీకు నచ్చుతుందా లేదా అనేది తెలియదు. బట్ హౌఎవర్ నాకు వస్తున్నాయి కమెంట్స్ కాబట్టి నేను ఈరోజు కూడా వీడియో చేస్తున్నాను. ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. సో యా మేడం, కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి. సో నేను ఇప్పుడు బేసికలీ వీడియో ఎడిటింగ్ ఇవన్నిటి మీద నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదు. జస్ట్ నేను నా ల్యాప్టాప్లో ఇలా వీడియో రికార్డ్ చేసి అలా అప్లోడ్ చేస్తున్నాను అంతే. ఐఎమ్ డూయింగ్ నథింగ్ విత్ దిస్ వీడియో. జస్ట్ ఇలా పీపీటీ ఒకటి రెడీ చేస్తాను. నాకు ఆ టైంకి వీడియో చేసే టైంకి నేను అప్పుడప్పుడే కూడా వీడియో కూడా అప్పుడప్పుడే చేసేస్తున్నాను. లేదో ముందే ఎడిట్ చేసి పెట్టుకోవడం ఇలాంటివి ఏం లేదు. జస్ట్ నాకు ఏదైనా టాపిక్ మీద వీడియో చేయాలి అనిపిస్తే అక్కడ కూర్చుంటాను. జస్ట్ పీపీటీ ఓపెన్ చేసి నాకు గుర్తొచ్చిన పాయింట్స్ చేస్తాను. కొన్ని పాయింట్స్ గుర్తు రాకపోతే గూగుల్ చేస్తాను. పాయింట్స్ మెన్షన్ చేసేసి ఐ విల్ మేక్ అ వీడియో అండ్ జస్ట్ అప్లోడ్ ఇట్ డైరెక్ట్లీ అంతేకాని వీడియో ఎడిటింగ్ దాని క్వాలిటీ అవన్నీ నేను చెక్ చేయను. బేసికలీ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దాట్. సో ఇది మీకు అర్థమైనంత వరకు, ఈ వీడియో మీకు క్లియర్గా చూడగలిగినంత వరకు ఐఎమ్ టోటలీ ఫైన్ విత్ ఇట్. ఒకవేళ మీకు వీడియో సరిగా కనిపించట్లేదు, అక్కడ మెన్షన్ రాసి ఉన్న పీపీటీలో ఉన్న ఆ వర్డ్స్ ఏది కూడా మీకు క్లియర్గా కనిపించట్లేదు అంటే అప్పుడు చెప్పండి. ఐ డెఫినెట్లీ ట్రై టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్ బై ద వే. అండ్ ఏఓబి అనేది నేను ఫస్ట్ వీడియో నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. వాట్ ఈజ్ ఏఓబి అనేది. ప్లీజ్ చెక్ దోస్ వీడియోస్. ఏఓబి అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ CMS 1500. యాక్చువల్లీ నేను ఇది చాలాసార్లు చేద్దాం అనుకుంటున్నాను. బట్ యా లెట్స్ డూ ఇట్ నెక్స్ట్ టైం. ఫస్ట్ నేను మెడికేట్ టాపిక్ కవర్ చేసిన తర్వాత దాని తర్వాత ఏ టాపిక్ చేయాలో నాకు తెలియదు. అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నాను నెక్స్ట్ నేను ఛార్జ్ పోస్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. కానీ దాని గురించి నాకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది ఉంది. సో లెట్స్ సీ. ఛార్జ్ పోస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ CMS 15 గురించి కూడా నేను క్లెయిమ్ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అది ఒక చిన్న షార్ట్ వీడియోనే చేస్తాను, కానీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కమెంటింగ్. ఈ టాపిక్ నేను తప్పకుండా వీడియో చేస్తాను. అండ్ ఇట్స్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ. ఐఎమ్ గ్లాడ్ ఇట్స్ హెల్ప్ఫుల్. సాలరీ ఎంత ఉంటుంది మేడం, ప్లీజ్ రిప్లై. శాలరీ ఎంత అంటే అగైన్ నేను ఆల్రెడీ మీకు ఏఆర్ కాలింగ్లో కానీ అండ్ లాస్ట్ వీడియోస్లో కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను శాలరీస్ గురించి. నేను ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి చెప్తాను. అండ్ ఐఎమ్ నాట్ రిపీటింగ్ అబౌట్ శాలరీస్ అగైన్. మీరు వీడియోస్లోనే చూడండి నెక్స్ట్ టైం నుంచి. సో ఫ్రెషర్స్కి వచ్చేసి 20,000 లోపే శాలరీస్ ఉంటాయి మెడికల్ బిల్లింగ్లో. లేదు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు మెడికల్ బిల్లింగ్లో అంటే అది ఎంతైనా సరే మినిమం 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు వేరే కంపెనీకి వెళ్ళేటప్పుడు మినిమం 20-30% హైక్ అయితే మినిమం అది అడగాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీస్ మంచిగా పే చేసే కంపెనీస్ 40% హైక్ కూడా ఇస్తుంది ఇఫ్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్ అనమాట. ఇంటర్వ్యూలో మీరు మంచిగా ఆన్సర్ చేస్తే అప్పుడు వాళ్ళు 40% ఇవ్వడానికి కూడా రెడీ అవుతారు. బట్ అగైన్ నాట్ ఆల్ కంపెనీస్, కొన్ని కంపెనీస్. ఓకే. సో అగైన్ శాలరీ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ లాస్ట్ పే అనమాట. సో మేడం రిస్క్ అడ్జస్ట్మెంట్ గురించి చెప్పండి. రిస్క్ అడ్జస్ట్మెంట్ నాకు పెద్దగా టాపిక్ అది ఐడియా లేదు. బట్ ఐ విల్ ట్రై టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేక్ అ వీడియో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ నాలెడ్జ్ ఆన్ ప్రీ ఆథరైజేషన్. యూ వెల్కమ్ బ్రదర్. నైస్ ఎక్స్ప్లెనేషన్. నేను బిల్లింగ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ ఉంటుందా? ఎక్స్పీరియన్స్కి శాలరీ ఎంత ఉంటుంది? అగైన్ ఎక్స్పీరియన్స్కి మినిమం 20-30% హైక్ ఉంటుంది ప్రతి కంపెనీలో. అది మీరు అడగాలి.
మీరు అడగకపోతే బిలో 20% హైక్ కూడా వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎంత డబ్బులు పెట్టుకోవాలని చూస్తారు. మీరు అడిగితేనే ఇస్తారు. ఐ అగైన్ టెల్ యూ దిస్, మీరు అడిగితేనే ఇస్తారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళు, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నా ప్రీవియస్ ప్యాకేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 lakhs అనుకోండి ప్రీవియస్ ప్యాకేజ్, మీరు నెక్స్ట్ కంపెనీకి వెళ్ళేటప్పుడు నాకు మినిమం 30% హైక్ కావాలి ఈ ప్యాకేజ్ మీద. నాకు ఒక 5 lakhs అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నాకు దగ్గర లెక్కలు రావు. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs అంటే ఒక 30,000-40,000 ఇన్ హ్యాండ్ వస్తుంది. ఇప్పుడు వెళ్ళే కంపెనీకి నాకు ఆల్రెడీ ఒక 30,000 ఇన్ హ్యాండ్ వస్తుంది. సో నాకు ఇప్పుడు ఒక 40,000 ఇన్ హ్యాండ్ కావాలి, ఇంత శాలరీ అయితేనే నేను చేస్తాను అని మీరు డిమాండ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఎక్స్పీరియన్స్ పీపుల్ షుడ్ డూ. మీరు వాళ్ళు ఎంత శాలరీ ఇస్తే అంతకు వెళ్ళిపోతే మీరు చాలా తప్పు చేస్తున్నారని నేను అంటాను. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్, మీ స్కిల్ని వాళ్ళకి, లైక్ యూఆర్ సెల్లింగ్ యువర్ స్కిల్స్ రైట్. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, అది మీరు సెల్ చేసుకొని మీరు కావాల్సినంత ప్యాకేజ్ మీరు గెయిన్ చేసుకోవడానికి మీరు ట్రై చేయాలి. లేకపోతే మనం ఏమన్నా ప్యాకేజ్ అడిగితే వాళ్ళు ఏమన్నా తప్పుగా అనుకొని మాకు జాబ్ ఇవ్వరేమో అని ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు. యూ హ్యావ్ స్కిల్, ఆ స్కిల్ నేను మీకు వర్క్ చేసి పెడతాను, నా స్కిల్తో మీరు నాకు ఇంత పే ఇవ్వండి, జస్ట్ గివ్ అండ్ టేక్ అంతే. అదే ఫ్రెషర్స్కి మాత్రం మీరు ఫస్ట్ డిమాండ్ చేయకూడదు. ఫస్ట్ డే మీరు ఎక్స్పీరియన్స్ వాళ్ళలాగా కాదు. ఫ్రెషర్స్ ఏమో ఫస్ట్ మీరు వర్క్ నేర్చుకోవడం పైన మీరు ఏమంటారు ఇంట్రెస్ట్ పెట్టండి. వర్క్ నేర్చుకున్న తర్వాత మీరు శాలరీ ఎంత అన్న, మీకు ఎక్స్పీరియన్స్ ఒకసారి వచ్చినాక మీరు శాలరీ డిమాండ్ చేయొచ్చు. ఫ్రెషర్స్ అయితే శాలరీ డిమాండ్ చేయొద్దు. డైరెక్ట్గా వాళ్ళు ఎంత ఇచ్చినా మీరు వర్క్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఈజ్ దర్ ఎనీ ఇంటర్వ్యూస్ ఫర్ పేమెంట్ పోస్టింగ్ ప్రాసెస్? చాలా కంపెనీస్లో అవుతుంది. మీరు లింక్డ్ఇన్లో చూడండి, నేను కొన్ని కంపెనీస్లో చూశాను పేమెంట్ పోస్టింగ్, చార్జ్ పోస్టింగ్కి చూశాను. సో లింక్డ్ఇన్లో ట్రై చేయండి, మీకు ఓపెనింగ్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ముందే చదివేశాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మస్తు అయిపోయాయి కమెంట్స్. ఓకే, సో విల్ గెట్ ఇన్ టు ద టాపిక్. వాట్ ఈస్ మెడికేడ్? వాట్ ఈస్ మెడికేడ్ అంటే, యాజ్ ఐ ఆల్వేస్ సే, ఫస్ట్ చదువుతాను, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. మీకు ఏమైనా డౌట్స్ ఈ వీడియోలో ఉన్నట్లయితే నాకు కమెంట్స్లో చెప్పండి. ఇట్ ఈజ్ అ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ program for low income individuals and families. ఓకే, సో మెడికేర్ ఎలాగో ఫెడరల్ గవర్నమెంట్ ప్లానో, మెడికేడ్ కూడా గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానే. ఇట్ ఈజ్ రన్ బై ఫెడరల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అనమాట. ఇది ఎవరికి, ఇప్పుడు మెడికేర్ వచ్చేసి 60, నేను ఊరికి మెడికేర్ గురించి చెప్పి కన్ఫ్యూజ్ చేయను, బట్ మీరు మెడికేర్ వీడియో ఇది రెండు చూసిన తర్వాత 2 పాయింట్స్ మీరు పక్కన రాసుకొని కంపేర్ చేసుకోండి. ఒకవేళ మెడికల్ బిల్లింగ్ ఆల్రెడీ చేసే వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే అది క్లియర్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఫర్ లో ఇన్కమ్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్. తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక గవర్నమెంట్ ప్లాన్ అనమాట. ఓకే, సో జాయింట్లీ ఫండెడ్ బై ఫెడరల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, బట్ రన్ బై స్టేట్ గవర్నమెంట్. సో ఇది ఫండెడ్ అంటే గవర్నమెంట్ దీనికి ఫండింగ్ ఇస్తుంది ఈ ఇన్సూరెన్స్కి, కానీ స్టేట్ గవర్నమెంట్ దీన్ని రన్ చేస్తుంది అనమాట. అండ్ ఈచ్ స్టేట్ సెట్స్ ఇట్స్ ఓన్ రూల్స్, ఎలిజిబిలిటీ, కవరేజ్, పేమెంట్ అనేవి ప్రతి ఒక్క స్టేట్లో. ఇప్పుడు తెలంగాణలో ఒక రూల్స్ ఉంటుంది, ఆంధ్రాలో ఒక రూల్స్ ఉంటుంది, వేరే స్టేట్లో ఇంకొక రూల్స్ ఉంటుంది. అలా ప్రతి ఒక్క స్టేట్కి ఒక్కొక్క రూల్స్ ఉంటాయన్నమాట. ప్లాన్ ఒకటే, మెడికేడ్ ఒకటే కాదంటే ఎలిజిబిలిటీ కానీ కవరేజ్ కానీ ఆ స్టేట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, లెట్స్ ద నెక్స్ట్ స్లైడ్. ఎలిజిబిలిటీ ఏంటి ఈ మెడికేడ్? ఫస్ట్ మెడికేడ్ అంటే ఏంటి? ఇట్స్ అ గవర్నమెంట్ ఫండెడ్ ప్లాన్, ఫెడరల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ ప్లాన్ which is run by state government and every state has its own rules అనమాట. ఓకే, ప్రతి ఒక్క స్టేట్కి ఓన్ రూల్స్ ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే లో ఇన్కమ్ ఫ్యామిలీస్, అంటే తక్కువ ఇన్కమ్ ఉన్న ఫ్యామిలీస్, ప్రెగ్నెంట్ ఉమెన్, చిల్డ్రన్, ఎల్డర్లీ విత్ లో ఇన్కమ్, పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళైనా సరే లో ఇన్కమ్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. పీపుల్ విత్ డిసబిలిటీస్. ఇవి చూస్తుంటే ఈ పాయింట్స్ మీకు మెడికేర్ కూడా గుర్తొస్తుంది కదా, కానీ బోత్ ఆర్ డిఫరెంట్.
ఇన్కమ్ రిక్వైర్మెంట్స్ వ్యారీ బై స్టేట్. ఇన్కమ్ రిక్వైర్మెంట్స్ అంటే ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడికేడ్ అంటుంది తెలంగాణలో నెలకి 10,000 సంపాదించే వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది మెడికేడ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని. కానీ అదే ఆంధ్రాలో ఏం చేస్తారు, 15,000 సంపాదించి యాన్యువల్లీ 15,000 సంపాదించే వాళ్ళకి మాత్రమే ఈ ఈ ఇన్సూరెన్స్ ఎలిజిబుల్ ఉంటుంది అంటే. సో అలాగే స్టేట్ బై స్టేట్ ఇన్కమ్ రిక్వైర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తెలంగాణ కవరేజ్ ఒకటి తీసుకెళ్ళి లేదా ఆంధ్ర కవరేజ్ ఒకటి తీసుకెళ్ళి తెలంగాణకి ఇస్తాను అంటే అలా ఆ కవరేజ్ రిక్వైర్మెంట్స్ అనేవి సెట్ అవ్వవు. ఏ స్టేట్లో ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఆ స్టేట్లోనే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. వాట్ డస్ మెడికేడ్ కవర్? Mandatory services like hospital stays, like inpatient coverages, physician services, physician చేసే ట్రీట్మెంట్కి సంబంధించిన సర్వీసెస్, ల్యాబ్ టెస్ట్ లైక్ ఎంఆర్ఐ స్కానింగ్ లాంటివి, నర్సింగ్ హోమ్ అంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఉంటుంది కదా, సో అలాంటివి, నర్సింగ్ కేర్, ఇవన్నీ కూడా మెడికేర్ కవర్ చేస్తుంది. ఇవి మ్యాండేటరీ సర్వీసెస్ కింద వస్తాయి. ఇంకోటి ఆప్షనల్ సర్వీస్ అంటే ఇన్షూర్డ్ కావాలంటే తీసుకోవచ్చు అనే లాంటివి కొన్ని స్టేట్స్లో ఉంటాయి. అవి కూడా అవి ఏంటి అంటే డెంటల్, విజన్, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే మందులు. డిపెండ్స్ ఆన్ ద స్టేట్. కొన్ని స్టేట్స్లో డెంటల్, విజన్, మందులు ఇవి కూడా కవర్ అవుతాయి, కొన్ని స్టేట్స్లో కవర్ అవ్వవు అన్నమాట. ఎంసీడీ అంటే ఇంకా ముందు కూడా స్లైడ్స్లో ఎంసీడీ కనిపిస్తుంది. ఎంసీడీ ఈజ్ నథింగ్ బట్ మెడికేడ్. Medicaid patient will not have patient responsibility when he falls under qualified Medicaid beneficiary. సో క్వాలిఫైడ్ మెడికేడ్ బెనిఫిషరీ అనేది ఒక టాపిక్ అది యాక్చువల్లీ. నేను దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఒకటే వీడియోలో అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా చాలా పెద్ద వీడియో అయిపోతుంది. సో I will explain. First, ఈ పాయింట్ చూడండి. Medicaid patient will not have patient responsibility when he falls under QMD. సో క్వాలిఫైడ్ మెడికల్ బెనిఫిషరీ పేషెంట్కి ఎలాంటి పేషెంట్ రెస్పాన్సిబిలిటీ పే చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ పేషెంట్ రెస్పాన్సిబిలిటీ? కోపే డిడక్టబుల్, కో ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ పే చేయాల్సిన అవసరం ఉండదు QMD బెనిఫిషరీ అనమాట. ఓకే, అండ్ లెట్స్ సీ దిస్ టాపిక్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ మెడికేడ్ అండ్ మెడికేర్. ఒక చిన్న డిఫరెన్స్ మెన్షన్ చేశాను సో దట్ యూ విల్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మెడికేడ్ సేమే ఉన్నాయి కదా అని చెప్పి. మెడికేర్ ఏంటంటే ఫర్ ఎల్డర్లీ అంటే 65+ ఏజ్ ఉన్న వాళ్ళకి మెడికేర్ ఎలిజిబిలిటీ అండ్ సర్టన్ డిజబిలిటీస్, కొన్ని డిజబిలిటీస్ అనేవి ఉన్న వాళ్ళకి మెడికేర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే మెడికేడ్కి ఫర్ లో ఇన్కమ్ అట్ ఎనీ ఏజ్, 65+ కాదు, ఏ ఏజ్ అయినా సరే లో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఈ మెడికేడ్ ఎలిజిబుల్ అవుతారనమాట. సమ్ పీపుల్ క్వాలిఫై ఫర్ బోత్ అంటే మెడికేడ్ కొంతమందికి మెడికేడ్ మెడికేడ్ రెండిటికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆ రెండు ఇన్సూరెన్సెస్ ఉన్న వాళ్ళు ఏమంటారు, డ్యూయల్ ఎలిజిబిలిటీ అంటారనమాట. ఆ రెండింటికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని డ్యూయల్ ఎలిజిబిలిటీ ప్లాన్ అంటారు. దీని గురించి కూడా, ఈ డ్యూయల్ ఎలిజిబిలిటీ గురించి కూడా, అది కూడా కొంచెం వాస్ట్ టాపిక్. నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెడికేడ్ అండ్ మెడికల్ బిల్లింగ్. సో మెడికల్ బిల్లింగ్కి సంబంధించి మెడికేడ్ ఏంటి, మెడికల్ బిల్లింగ్లో మెడికేడ్ని ఎలా చూస్తారు అంటే, మెడికేడ్ usually reimburse at lower rates compared to commercial insurances. రీఎంబర్స్మెంట్ అనేది మెడికేడ్ ఇన్సూరెన్స్ చేసే పేమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ ఇన్సూరెన్స్ అంటే యుహెచ్సి, ఏత్నా, బీసీబీఎస్ ఇలాంటివన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏత్నా మనకి ఒక క్లెయిమ్ మీద $50 పే చేసింది లేదా 50 రూపీస్ పే చేసింది, కానీ అదే క్లెయిమ్ మీద మెడికేడ్ ఎంత పే చేస్తుంది, ఒక 10-15 రూపీస్ పే చేస్తుంది. అంటే లో రీఎంబర్స్మెంట్ అనేది ఇస్తుంది అనమాట మెడికేడ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అది. ఓకే, కామన్ బిల్లింగ్ ఇష్యూస్ ఏముంటాయి, ఎలిజిబిలిటీ నాట్ వెరిఫైడ్ కరెక్ట్లీ. సో పేషెంట్ ఎలిజిబిలిటీ అనేది కరెక్ట్గా
వెరిఫై చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు. మెడికేడ్ వచ్చేసి మంత్ టు మంత్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ ఇన్సూరెన్సెస్ ఎలా ఉంటాయి కవరేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మెడికేర్ అనుకోండి, అది 365 డేస్ ప్లాన్ ఉంటుంది. ఒకసారి తీసుకుంటే 365 డేస్ వరకు పేషెంట్ ఎలిజిబిలిటీ కవరేజ్ అనేది తీసుకోవచ్చు. అలాగే కమర్షియల్ ఇన్సూరెన్సెస్ కూడా ఇయర్లీ ప్లాన్స్ ఉంటాయి. కానీ మెడికేడ్ అట్లా కాదు, మంత్ టు మంత్ ప్లాన్ అనమాట. ఇది ఎవ్రీ మంత్ దాన్ని రెన్యూ చేస్తూనే ఉండాలా. ఒక మంత్ రెన్యూ చేయడం మర్చిపోయినా పేషెంట్ ఆ ఇన్సూరెన్స్ లేనట్టే, మెడికేడ్ లేనట్టే. సో అందుకే ఈ పాయింట్ మెన్షన్ చేశాను, ఎలిజిబిలిటీ నాట్ వెరిఫైడ్ కరెక్ట్లీ. ఈ రీజన్ వల్ల కూడా, అంటే పేషెంట్ ఆ మంత్కి ఎలిజిబుల్ ఏదైతే డేట్ సర్వీస్ తీసుకున్నాడో ఆ డేట్ ఆఫ్ సర్వీస్కి ఎలిజిబుల్ లేకపోతే కూడా క్లెయిమ్ అనేది డినై అవుతుంది. క్లెయిమ్ డినయల్స్ డ్యూ టు రాంగ్ ప్లాన్ స్టేట్ కవరేజ్. నేను ఇంతకు ముందుకు చెప్పినట్టుగా తెలంగాణలో రూల్స్ వేరేగా ఉంటాయి, ఆంధ్రాలో రూల్స్ వేరేగా ఉంటాయి. సో క్లెయిమ్ ఈ రీజన్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఒక స్టేట్కి సంబంధించిన రూల్స్, కవరేజ్ రూల్స్ ఇంకొక స్టేట్లో మీరు ఇన్సూరెన్స్ అప్లై చేస్తే ఆ రెండు స్టేట్స్కి రూల్స్ డిఫరెన్స్ నుంచి ఈ రీజన్ వల్ల కూడా క్లెయిమ్ అనేది డినై అయ్యే ఆప్షన్ ఉంటుందన్నమాట. కోఆర్డినేషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఇఫ్ పేషెంట్ హ్యాస్ మల్టిపుల్ ఇన్సూరెన్స్. సిఓబి డినయల్, మెడికేడ్ కూడా సిఓబి డినయల్ రావచ్చు. అండ్ సిఓబి డినయల్ ఎందుకు రావచ్చు మెడికేర్ అంటే, మెడికేర్ ఈజ్ ఆల్వేస్ అ లాస్ట్ రిసార్ట్ వెన్ పేషెంట్ హ్యావ్ మల్టిపుల్ ఇన్సూరెన్సెస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్. సో పేషెంట్ వచ్చేసి మంత్, నేను 3 పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను. మెడికల్ బిల్లింగ్లో ఏమేమి చెక్ చేయాలి మీరు మెడికేడ్ మీద వర్క్ చేసేటప్పుడు అంటే, ఫస్ట్ పాయింట్ ఎలిజిబిలిటీ నాట్ వెరిఫైడ్ కరెక్ట్లీ. అంటే పేషెంట్ మంత్ టు మంత్ ప్లాన్ ఉంటుంది కాబట్టి పేషెంట్ ఎవ్రీ మంత్, అంటే ఇప్పుడు లాస్ట్ మంత్ ఒక డేట్ ఆఫ్ సర్వీస్ ఉంది పేషెంట్కి, అది పే చేసింది. సో ఇప్పుడు మీకు ఒక డినయల్ వచ్చింది నాట్ ఎలిజిబుల్ అని, కానీ లాస్ట్ మంత్ పే అయింది కదా, ప్రీవియస్ డేట్ ఆఫ్ సర్వీస్ చెక్ చేసి ఇది కూడా పే అవ్వాలి కదంటే అట్లా కాదు. ఎవ్రీ మంత్ రెన్యూ అవుతూ ఉంటుంది ప్లాన్. పేషెంట్ ఈ లాస్ట్ మంత్ రెన్యూ చేసుకొని ఈ మంత్ రెన్యూ చేసుకోకపోతే, ఇప్పుడు మనకి ఎట్లా నార్మల్ మొబైల్ రీఛార్జ్ లాగా అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ రీఛార్జ్ లాగా లాస్ట్ మంత్ రెన్యూ చేసుకొని ఈ మంత్ రెన్యూ చేసుకోకపోతే పేషెంట్ ఇన్యాక్టివ్ ఉంటాడు ఇన్సూరెన్స్తో. సో దట్స్ ద మెయిన్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి డినయల్ డ్యూ టు రాంగ్ స్టేట్ కవరేజ్. ఓకే, రాంగ్ స్టేట్ కవరేజ్ అంటే జస్ట్ సెక్. ఓకే, ఏం చెప్తున్నాను, సారీ మర్చిపోయాను. ఓకే, స్టేట్ కవరేజ్. ప్రతి ఒక్క స్టేట్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఒక స్టేట్లో కవరేజ్ తీసుకొని ఇంకొక స్టేట్లో చేసుకోవడం, ఇలాంటి రాంగ్ ప్లాన్ వల్ల కూడా క్లెయిమ్ అనేది డినై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి కోఆర్డినేషన్ ఆఫ్ బెనిఫిట్స్, సిఓబి డినయల్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు వస్తుంది, ఇఫ్ పేషెంట్ హ్యాస్ మల్టిపుల్ ఇన్సూరెన్సెస్. పేషెంట్కి ఒకటి కంటే ఎక్కువ ఇన్సూరెన్సెస్ ఉన్నప్పుడు సిఓబి డినయల్ రావచ్చు. ఎందుకంటే పేషెంట్కి మెడికేడ్ ఉంది కదా అని చెప్పి మనం పేషెంట్కి మెడికేడ్ ఫస్ట్ బిల్ చేయలేము. ఎందుకంటే మెడికేడ్ ఈజ్ ఆల్వేస్ అ లాస్ట్ రిసార్ట్. అంటే అన్ని ఇన్సూరెన్సెస్, పేషెంట్కి ఏమైనా వేరే ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి మెడికేడ్ రెండు ఉన్నప్పుడు మెడికేర్ ఫస్ట్ వస్తుంది, మెడికేడ్ సెకండ్ వస్తుంది, లాస్ట్ వస్తుంది అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి కమర్షియల్ ఇన్సూరెన్స్ ఉంది, మెడికేడ్ కూడా ఉంది. అలాంటప్పుడు కమర్షియల్ ఇన్సూరెన్స్ ఫస్ట్ పే చేస్తుంది, మెడికేడ్ లాస్ట్ పే చేస్తుంది. సో ఇన్ ఎనీ సిచ్యువేషన్ మెడికేడ్ కమ్స్ యాజ్ అ లాస్ట్ రిసార్ట్. అంటే మెడికేడ్ వేరే ఇన్సూరెన్సెస్ ఏమున్నా కూడా పేషెంట్స్కి మెడికేడ్ లాస్ట్ వస్తుందన్నమాట. అగైన్ ఇది వర్కర్స్ కాంపెన్సేషన్లో పని చేయదు. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ టు వెరిఫై ఎలిజిబిలిటీ అండ్ కవరేజ్ బిఫోర్ బిల్లింగ్. బిల్ చేసే ముందు, ఇది పేమెంట్, ఇది చార్జ్ పోస్టింగ్ వాళ్ళకి స్పెషలీ ఫస్ట్ పేషెంట్ ఎలిజిబిలిటీ చెక్ చేయాలి మెడికేడ్కి బిల్ చేసేటప్పుడు. బిఫోర్ వెరిఫైయింగ్ దట్ పేషెంట్, చెప్పాను కదా మంత్ టు మంత్ ప్లాన్, సో ఆల్వేస్ చెక్ ఎలిజిబిలిటీ బిఫోర్ బిల్లింగ్ అనమాట. అండ్ స్పెండ్ డౌన్, ఇట్స్ అ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ మెడికేడ్. మీకు ఇంటర్వ్యూస్లో కూడా స్పెండ్ డౌన్ అంటే ఏంటి అనే క్వశ్చన్స్ ఎక్కువ మెడికేడ్ క్లెయిమ్స్తో డీల్ చేసే ప్రాసెస్, డీల్ చేసే కంపెనీస్తో ఏం
అడుగుతాయి మీకు ఇంటర్వ్యూలో అంటే మెడికేడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాట్ ఈస్ స్పెండ్ డౌన్ అని కూడా అడుగుతాయి అనమాట. సో లెట్స్ సీ వాట్ ఈస్ స్పెండ్ డౌన్. సమ్ పీపుల్ హ్యావ్ టూ మచ్ ఇన్కమ్ టు క్వాలిఫై ఫర్ మెడికేడ్. టూ మచ్ ఇన్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. ఇది వచ్చేసి టూ మచ్ ఇన్కమ్ అంటే నేను ఎగ్జాంపుల్ ఆలోచిస్తున్నాను. ఐఎమ్ సారీ టు గివ్ దట్ గ్యాప్. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్ మెడికేడ్ ఎలిజిబిలిటీ ఇప్పుడు తెలంగాణలో నేను చెప్పినట్లు 10,000 మ్యాక్సిమం ప్యాకేజ్ 10,000 వరకే ఉండాలా. అంతకన్నా ఎక్కువ ప్యాకేజ్ ఉంటే పేషెంట్ ఎలిజిబుల్ కాడు మెడికేడ్ తీసుకోవడానికి. నేను ఇక్కడ యాక్చువల్లీ లెట్ మీ మెయింటైన్ దిస్. నేను ఇక్కడ నోట్ ప్యాడ్ పెట్టాను, ఇందులో మెన్షన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మెడికేడ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇన్కమ్, స్పెషలీ తెలంగాణలో ఇన్కమ్ వచ్చేసి 10,000 ఉండాలా. దానికన్నా ఎక్కువ ఉంటే పేషెంట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మెడికేడ్ అని అంటాము. ఓకే, కానీ పేషెంట్కి వచ్చేసి ఇన్కమ్ 12,000 ఉంది. అప్పుడు ఈ స్పెండ్ డౌన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. స్పెండ్ డౌన్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ లెట్స్ సీ దిస్. ఇదేంటి మనం ఫస్ట్ చూసిన తర్వాత అప్పుడు ఐ విల్ కమ్ టు దట్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్. సమ్ పీపుల్ హ్యావ్ టూ మచ్ ఇన్కమ్ టు క్వాలిఫై ఫర్ మెడికేడ్. అంటే మెడికేడ్ ఎలిజిబిలిటీ కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఈ స్పెండ్ డౌన్లోకి వస్తారు. ఎలా అంటే స్టేట్స్ అలౌ దెమ్ టు స్పెండ్ డౌన్ దేర్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఆన్ మెడికల్ బిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిడక్టబుల్, సేమ్ డిడక్టబుల్ లాగే ఉంటుంది. అది ఏంటి అంటే నేను మీకు ఈ నోట్ ప్యాడ్లోంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లెట్ మీ రీడ్ దిస్. ఓకే, వన్స్ దే రీచ్ ద స్పెండ్ డౌన్ అమౌంట్ మెడికేడ్ స్టార్ట్స్ కవరింగ్ దేర్ కేర్. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎలా అంటే ఇప్పుడు 12,000 ఇన్కమ్ ఉంది. సో మెడికేడ్ అంటుంది మా ఎలిజిబిలిటీ 10,000, కానీ మీకు ప్లస్ 2,000 ఎక్స్ట్రా వస్తుంది. ఈ 2,000ని మీరు స్పెండ్ డౌన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిడక్టబుల్ లాగా ఇప్పుడు నార్మల్ ఇన్సూరెన్సెస్కి ఏంటి, ఫస్ట్ ఇన్సూరెన్స్ పే చేసే ముందు డిడక్టబుల్ అమౌంట్ పేషెంట్ పే చేసిన తర్వాత ఇన్సూరెన్స్ స్టార్ట్ పేయింగ్. జస్ట్ లైక్ దాట్ మిగిలిన ఏదైతే ఎక్స్ట్రా 2,000 ఇన్కమ్ ఉందో అది పేషెంట్ డిడక్టబుల్ లాగా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ 2,000ని పేషెంట్ పే చేసిన తర్వాత మిగిలిన 10,000 కవరేజ్, 10,000 ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే పేషెంట్ ఈ 2,000ని వాళ్ళు స్పెండ్ చేయాలి. అది ఎలా అంటే మెడికల్ బిల్స్ మీద స్పెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, మందుల కోసం కానీ అడ్మిషన్ ఫీ కానీ ఇలాంటివి కానీ ఏదైనా మీ ట్రీట్మెంట్కి సంబంధించి దానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఈ స్పెండ్ డౌన్ అమౌంట్ వీటి మీదే స్పెండ్ చేయాలి. వాళ్ళు కొన్ని చెప్తారు రూల్స్, లైక్ ఓన్లీ ఈ మందుల మీద మీరు స్పెండ్ చేయాలి, లేదా సర్జరీకి మీరే స్పెండ్ చేసుకోవాలి ఇంత అమౌంట్. ఈ 2,000 ఆ సర్జరీకి ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సర్జరీ ఒక 10,000 అయింది అనుకోండి, ఆ సర్జరీలో మీరు 2,000 పే చేసేసిన తర్వాతే మిగతా 8,000 ఇన్సూరెన్స్ కవరేజ్ చేస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట స్పెండ్ డౌన్లో. సో స్పెండ్ డౌన్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ మెడికేడ్. ద ఎక్స్ట్రా అమౌంట్ స్పెండ్ డౌన్ అంటే ఏంటంటే, లెట్ మీ జస్ట్ బ్రేక్ ఇట్ డౌన్ టు యూ, జస్ట్ అ సెకండ్. నేను కన్ఫ్యూజన్ అవ్వకూడదని నోట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో దట్ ఈస్ వాట్ ఐమ్ చెకింగ్ రైట్ నౌ.
Okay, patient can have Medicaid even if he earn more but need to pay patient responsibility. స్పెండ్ డౌన్ అంటే ఏంటి అంటే ఇదే చెప్పండి మీరు ఇంటర్వ్యూస్లో. ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. పేషెంట్ క్యాన్ హ్యావ్ మెడికేడ్ ఈవెన్ ఇఫ్ హీ ఎర్న్ మోర్ బట్ need to pay patient responsibility like deductible. ఇట్ ఈజ్ నాట్ డిడక్టబుల్. మళ్ళీ అది స్పెండ్ డౌన్ అంటే డిడక్టబులే అని మీరు అనుకోవద్దు. పేషెంట్ రెస్పాన్సిబిలిటీ అది కోపే అవ్వచ్చు, కోఇన్సిడెన్స్ అవ్వచ్చు, డిడక్టబుల్ అవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఉండడానికి మీకు డిడక్టబుల్ అనేది చెప్పాను అనమాట. ఎందుకంటే మీరు ఏదైతే ఎక్స్ట్రా ఇన్కమ్ చేస్తున్నారో ఎలిజిబిలిటీ కంటే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా కూడా మీరు ముందే పే చేయాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ డిడక్టబుల్ నార్మల్ మనం కమర్షియల్ ఇన్సూరెన్స్ అట్లాంటప్పుడు కూడా డిడక్టబుల్ అలాగే పే చేస్తాం కదా. ఇప్పుడు 1000 డిడక్టబుల్ ఉంటే ఆ 1000 రూపీస్ మీరు పే చేసిన తర్వాత ఇన్సూరెన్స్ స్టార్ట్స్ పేయింగ్. ఇది కూడా స్పెండ్ ఆన్ అమౌంట్ మీరు పే చేసిన తర్వాతే మెడికేడ్ స్టార్ట్స్ పేయింగ్ అనమాట. ఇది పెద్ద టాపిక్ కాదు, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ ఐ మీన్ అర్థం అవ్వడానికి నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో బిల్లింగ్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ మే వ్యారీ మంత్ టు మంత్, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్. నీడ్ టు కన్ఫర్మ్ ఇఫ్ మెడికేడ్ ఈజ్ యాక్టివ్ బిఫోర్ బిల్లింగ్. సో మంత్ టు మంత్ ఉంటుంది కాబట్టి మెడికేడ్ యాక్టివ్ ఉందా లేదా అనేది బిఫోర్ బిల్లింగ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ఆల్ ఇన్ ఫర్ మెడికేడ్ వీడియో 1. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెడికేడ్ పార్ట్ 2లో అనేది చూద్దాము. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మెడికేడ్లో. ఇవి మీరు మెడికల్ బిల్లింగ్లో వర్క్ చేసేటప్పుడు మీకు చాలా అవసరం పడతాయి ఈ టాపిక్స్. సో ఐ హోప్ యూ డోంట్ మిస్ దిస్ వీడియో. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు మెడికేడ్ పార్ట్ 2 కూడా చూడండి. ఇందులో మనం ఏమేమి కవర్ చేస్తామంటే క్యూఎంబి, క్వాలిఫైడ్ మెడికేడ్ బెనిఫిషరీ. నేను ఇందాక చెప్పినట్టుగా క్వాలిఫైడ్ మెడికేడ్ బెనిఫిషరీ వాళ్ళకి ఎలాంటి పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. నేను ఆల్రెడీ అక్కడ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్లైడ్స్లో. ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తాము క్లియర్గా వాట్ ఈస్ క్యూఎంబి అనేది. సో ఇన్సూరెన్సెస్ లైక్ సిహెచ్ఐపి, చిప్, ట్రైకేర్, చాంప్వా ఇవన్నీ కూడా మెడికేడ్ ఇన్సూరెన్సెసా కాదా, ఇది కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ ఆల్సో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మెడికేడ్ ఎంసీఓ, మెడికేడ్ మేనేజ్డ్ కేర్ ప్లాన్స్ గురించి కూడా తెలుసుకుందాము. మనము మెడికేర్ సెకండ్ వీడియోలో మెడికేర్ మేనేజ్డ్ కేర్ ప్లాన్స్ గురించి తెలుసుకున్నాము. ఈ సెకండ్ వీడియోలో మెడికేడ్ మేనేజ్డ్ కేర్ ప్లాన్స్ గురించి తెలుసుకున్నాము. అండ్ ఆల్సో డ్యూయల్ ఎలిజిబిలిటీ అంటే ఏంటి తెలుసుకున్నాము. అది మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్, డ్యూయల్ ఎలిజిబిలిటీ అంటే ఏంటి అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియో. అండ్ ప్రయర్ ఆథరైజేషన్ అండ్ కవరేజ్ లిమిట్స్ ఆఫ్ మెడికేడ్, అంటే మెడికేడ్ ఆథరైజేషన్ ఎలా వర్క్ చేస్తుంది, కవరేజ్ లిమిట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో కామన్ మెడికేడ్ డినైల్స్ కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ all for today in Medicaid part 1 video. Happy learning, thanks for watching, and please like, share and subscribe. And మీకు నచ్చితే నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి, సో దట్ ఐ కెన్ క్లారిఫై your doubts. అండ్ ఇన్ నెక్స్ట్ వీడియో, నాకు నెక్స్ట్ వీడియో చేసే లోపే, ఐ థింక్ నేను చేస్తే ఈ వీకే చేస్తాను, లేదా నెక్స్ట్ వీక్ కూడా చేయొచ్చు సెకండ్ వీడియో. సో లేదా ఈ వీకెండ్ కూడా చేయొచ్చు. ఈలోపు నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్స్లో చెప్తే నేను అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యా, దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ బ్యూటిఫుల్ డే అహెడ్. థ్యాంక్ యూ ఆల్.